కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వరద పీడిత పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరద ముంపు బారిన పడిన అవనిగడ్డ నియోజకవర్గంలోని దక్షిణ చిలువూలు లంక, ఎడ్లంక, బొబ్బర్లంక, కె కొత్తపాలెం, ఆముదార్లంక, పెదపారుపూడి మండలం, మోపర్రు, జమీదింటకుర్రు, వెంజనంపాడు, మొవ్వ మండలం, అవురుపూడి గ్రామ పంచాయతీలకు ప్రకటించిన వ్యక్తిగతంగా అందించిన ఆర్థిక సాయం 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గవర్నర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముంపు గురైన ఆంధ్రప్రదేశ్లో 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున వారు సొంత డబ్బుని ఈ రోజున అందించడం జరిగింది. దాంట్లో అవనిగడ్డ పామర్ నియోజకవర్గానికి సంబంధించిన 9 పంచాయతీలకి ఈ రోజున 1,00,000 రూపాయల చెక్కుని పంపిణీ చేయడం జరిగింది. ఆ డబ్బు వెంటనే అకౌంట్లో కూడా పడటం జరిగింది. ఈ దేశ చరిత్రలో ఇంతవరకు మంత్రులుగా పనిచేసిన వారు వారి యొక్క శాఖల నుంచి నిధులు కేటాయించి పనిచేయడం తప్ప సొంత డబ్బుల్ని ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితులు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తు సంభవించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు, దాంతోపాటు 400 పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు వారు సొంత నిధుల నుంచి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ రోజున గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేయాలని చెప్పి గ్రామ స్వరాజ్య భావంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే వారు పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ఇవాళ పంచాయతీలని బలోపేతం చేసి పంచాయతీల ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయాలని చెప్పిన ఒక సత్సంకల్పంతో వారు అడుగులు ముందుకు వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీలకు నిధులు లేవు, వీధులు లేవు. ఎక్కడ ఒక వీధి దీపం పోతే మళ్ళీ కొత్తగా బల్బు వేసే పరిస్థితులు కూడా గ్రామాల్లో ఉండే కాదు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులు కూడా వెనక్కి తీసేసుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిన సత్యం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా గ్రామాలకి అత్యధికంగా నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పిన ఆలోచనతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ లోపల మళ్ళా గోరు చుట్టు మీద రోకటిపోటులాగా ఈ వరద బీభత్సంతో వాళ్ళ రాష్ట్రంతో కూడా అస్తవ్యస్తమైన స్థితి వచ్చింది. అయినప్పుడు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే ప్రపంచ బ్యాంకు, నాబార్డు ఇలాంటి సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళ గ్రామాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలని చెప్పిన ఆలోచనలు ఉన్నారు. ఆ రకమైన ఆలోచనలు చేస్తూ ఈ రోజున తన సొంత నిధుల్ని ప్రతి పంచాయతీకి 400 పంచాయతీలకు 1,00,000 రూపాయలు ఇవ్వటం అంటే ఈ చరిత్రలో ఎవరు చేయని పని వారు చేశారనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని గతంలో కూడా వారు రైతులు ఆత్మహత్యలు చేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సంగతి కూడా మనకు తెలిసిన విషయం. ఎందుకంటే సమాజం గురించి ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని రాజకీయాలంటే కేవలం అధికారాన్ని అనుభవించడం కోసం కాదు, అధికారాన్ని కైవసం కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం రాజకీయాలని చెప్పి నమ్మినవారు పవన్ కళ్యాణ్ గారు. అంచేత ప్రజలకి మేలు చేయాలని చెప్పిన తపనే కాకుండా ప్రజాహితమే దేశహితం అని చెప్పి భావించి తదనుగుణమైన కార్యక్రమాలని రూపొందిస్తూ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అహర్నిశలో పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంలో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చూడండి సార్ జమీదింటకుర్రు గ్రామ పంచాయతీ కార్యదర్శి